అండ్ సో హే గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ పోకే బాయ్. సో మీ అందరికీ తెలుసు కదా, పోకేమోన్ యానిమేలో చాలా లెజెండరీ పోకేమోన్స్ అయితే ఇప్పుడు దాకా మనకి ఇంట్రడ్యూస్ అయితే చేశారు. సో వాటిల్లో మనకి చాలా పవర్ఫుల్ లెజెండరీ పోకేమోన్స్, చాలా స్ట్రాంగెస్ట్ లెజెండరీ పోకేమోన్స్, వీకెస్ట్ లెజెండరీ పోకేమోన్స్, సో చాలా అయితే ఉన్నాయన్నమాట. సో ఈ రోజు మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోయేది ఒక టాప్ 10 క్యూటెస్ట్ లెజెండరీ పోకేమోన్స్ గురించి అయితే ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఇంకా ఏమాత్రం వీడియోని ఆలస్యం చేయకుండా ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద షో. అండ్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న విషయం, అది ఏంటి అంటే నేను ఈ వీడియోని ర్యాంక్డ్ వైజ్గా అయితే చేయట్లేదు. అంటే మీరు టాప్ 10, టాప్ 9, టాప్ 8 సో అలా అనుకుంటారు కదా, సో అలాగైతే చేయట్లేదు అనమాట. సో ఏవైతే లెజెండరీ పోకేమాన్స్ అవి క్యూట్గా ఉంటాయో ఆ లెజెండరీ పోకేమాన్స్ ఒక 10 లెజెండరీ పోకేమాన్స్ని ఈ వీడియోలో నేను కన్సిడర్ చేస్తున్నాను. సో మీకు మ్యాటర్ అర్థమైందని అనుకుంటున్నాను. నెంబర్ 1 క్రిసేలియా. సో క్రిసేలియాని మనకి పోకేమాన్ జనరేషన్ 4 సినో రీజియన్లో అయితే ఇంట్రడ్యూస్ చేశారు. మనకి క్రిసేలియా ఒక స్ట్రాంగెస్ట్ లెజెండరీ సైకిక్ టైప్ పోకేమాన్ అనమాట. సో అంత స్ట్రాంగెస్ట్ పోకేమాన్ అయినా, సో ఎంత పవర్ఫుల్ పోకేమాన్ అయినా చూడడానికి చాలా క్యూట్గా అయితే ఉంటుంది అనమాట. సో మీరు దాని ఫేస్ చూస్తే మీకు అర్థమైపోయి ఉండొచ్చు. సో చాలా బాగుంటుంది క్రిసేలియా. అండ్ నెంబర్ 2 కాస్మాక్. సో కాస్మాక్ని మనకి జనరేషన్ 7 అలులా రీజియన్లో అయితే ఇంట్రడ్యూస్ చేశారు. అంటే సన్ అండ్ మూన్ సిరీస్లో అయితే ఇంట్రడ్యూస్ చేశారు మనకి కాస్మాక్ని ఒక మెయిన్ లెజెండరీ పోకేమాన్గా. అండ్ కాస్మాక్ కూడా ఒక సైకిక్ టైప్ లెజెండరీ పోకేమానే. అండ్ చాలామంది పోకేమాన్ ఫ్యాన్స్ ఏమని అంటారంటే మన కాస్మాక్ అయితే గ్యాలక్సీలోనే ఒక క్యూటెస్ట్ పోకేమాన్ అని అంటారు. సో మీరే అర్థం చేసుకోవచ్చు అది ఎంత క్యూట్గా అయితే ఉంటుందో. అందుకే ఈ లిస్ట్లో కాస్మాక్ని కూడా నేను కన్సిడర్ చేశాను. అండ్ మనకి నెంబర్ 3 అదే మెరైడన్. సో మెరైడన్ని మనకి పోకేమాన్ జనరేషన్ 9 పాల్డియా రీజియన్లో అయితే ఇంట్రడ్యూస్ చేశారు. సో ఆ రీజియన్లో మనకి స్కార్లెట్ అండ్ వైలెట్ అని పేరు పెట్టారు కదా, దాంట్లో వైలెట్కి సంబంధించిన పోకేమాన్ లెజెండరీ పోకేమానే ఈ మెరైడన్. సో ఈ మెరైడన్ డిజైన్ కూడా చాలా క్యూట్గా అయితే ఉంటుంది అనమాట. సో మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, చాలా బాగుంటుంది. అండ్ మన లిస్ట్లో నెంబర్ 4 అదే మనకి జాషియన్. సో జాషియన్ మనకి పోకేమాన్ జనరేషన్ 8 పోకేమాన్ జర్నీస్లోనే ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ పోకేమాన్ జర్నీస్లో జాషియన్ని ఒక మెయిన్ లెజెండరీ పోకేమాన్గా అయితే ఇంట్రడ్యూస్ చేశారు. అలాగే జాషియన్ ఒక పవర్ఫుల్ స్ట్రాంగెస్ట్ ఫెయిరీ టైప్ లెజెండరీ పోకేమాన్ అనమాట. అండ్ అలాగే జాషియన్ చాలా క్యూట్గా కూడా ఉంటుంది. సో మీరు అనుకోవచ్చు జామ్జంటాని కన్సిడర్ చేయకుండా ఒక్క జాషియన్ ఎందుకు కన్సిడర్ చేసామని. సో నాకైతే తెలిసి జామ్జంటా కన్నా జాషియన్ కొంచెం క్యూట్గా ఉంటుంది. అండ్ మరీ అంత క్యూట్ అని చెప్పలేం, పర్లా బాగుంటుంది జాషియన్. సో అందుకే ఈ లిస్ట్లో జాషియన్ని కూడా కన్సిడర్ చేశాను. అండ్ నెంబర్ 5 అండ్ మన లిస్ట్లో నెంబర్ 5 వచ్చేసరికి అదే టాపు లిల్లీ. సో టాపు లిల్లీని మనకి జనరేషన్ 7 సన్ అండ్ మూన్ సిరీస్లో అయితే ఇంట్రడ్యూస్ చేస్తారు. అండ్ మనకి టాపు లిల్లీ ఒక స్ట్రాంగెస్ట్ లెజెండరీ సైకిక్ అండ్ ఫెయిరీ టైప్ పోకేమాన్ అనమాట. అండ్ వీటితో పాటే టాపు లిల్లీతో పాటే టాపు కోకో, టాపు పూల్ అని చాలా ఉంటాయి. సో వాటికన్నా టాపు లిల్లీయే చాలా క్యూట్గా అయితే ఉంటుంది అనమాట. సో మిగతా వాటితో పోల్చుకుంటే సో టాపు లిల్లీ కూడా ఒక క్యూటెస్ట్ లెజెండరీ పోకేమాన్. అందుకే ఈ లిస్ట్లో టాపు లిల్లీని కూడా కన్సిడర్ చేసి. నెంబర్ 6 అవే యుక్సీ, మెస్ఫరిట్ అండ్ అజెల్ఫ్ అనమాట. సో ఈ 3 పోకేమాన్స్ని పోకేమాన్ జనరేషన్ 4 సినో రీజియన్లో అయితే ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ ఈ సినో రీజియన్లో ఇవి ఒక స్ట్రాంగెస్ట్ లెజెండరీ పోకేమాన్స్. చాలామంది వీటిని లేక్ గార్డియన్స్ అని కూడా పిలుస్తూ ఉంటారనమాట. సో చాలా పవర్ఫుల్ లెజెండరీ పోకేమాన్స్. అండ్ ఇవి కూడా చాలా క్యూట్గా అయితే ఉంటాయి అనమాట. సో ఈ 3 ట్విన్ బ్రదర్స్లో ఉన్నా సరే చాలా క్యూట్గా కూడా ఉంటాయి. నెంబర్ 7 అండ్ మన లిస్ట్లో నెంబర్ 7 వచ్చేసరికి అదే కుప్ఫు అనమాట. సో మీకు కుప్ఫు అనగానే కొంతమందికి అర్థం కాకపోవచ్చు, కొంతమందికి ముందే తెలిసి ఉండొచ్చు. అదే మన గెలా రీజన్కి చెందిన ఒక ఫైటింగ్ అండ్ డార్క్ లెజెండరీ టైప్ పోకేమాన్ ఉర్షిఫియో ఉంది కదా. సో ఉర్షిఫుకి ఈ కుప్ఫు అనేది ఒక ప్రీ ఎవల్యూషన్ ఫామ్ అనమాట. సో ఈ కుప్ఫు చూడడానికి భలే క్యూట్గా టెడీ బేర్ లాగా అయితే ఉంటుంది అనమాట. సో అందుకే ఈ లిస్ట్లో కుప్ఫుని కూడా కన్సిడర్ అయితే చేశాను. అండ్ మన లిస్ట్లో నెంబర్ 8 వచ్చేసరికి అదే టెరాపగోస్. సో టెరాపగోస్ని మనకి పోకేమాన్ స్కార్లెట్ అండ్ వైలెట్లోనే ఇంట్రడ్యూస్ చేశారు ఒక లెజెండరీ పోకేమాన్గా. అండ్ టెరాపగస్ ఒక నార్మల్ టైప్ కూడా. అండ్ అలాగే టెరాపగస్ని చూడంగానే నాకు మన బెంటెన్లో డైమండ్ హెడ్ అయితే గుర్తొచ్చాడు అనమాట. అండ్ అలాగే ఉంటాయి కదా దీని క్రిస్టల్స్ కూడా. సో అలా ఉంటుంది. అందుకే ఈ పోకేమాన్ కూడా ఈ లిస్ట్లో కన్సిడర్ చేశాను, చాలా క్యూట్. అండ్ నెంబర్ 9 మన లిస్ట్లో నెంబర్ 9 పొజిషన్లో ఉంది. సో అదే మ్యూ అనమాట. సో మనకి క్యూటెస్ట్ పోకేమాన్ అనే టాపిక్ మీద వీడియో చేస్తున్నప్పుడు అసలు మ్యూ ఆ పోకేమాన్ అసలు తీసుకోకపోతే అసలు ఇంకా వీడియో వేస్ట్ అబ్బా. సో అంత క్యూట్గా ఉంటుందంటే మ్యూ. సో చాలామంది పోకేమాన్ ఫ్యాన్స్కి క్యూటెస్ట్ పోకేమాన్ ఏదని అడిగితే ఖచ్చితంగా చాలామంది మ్యూ పేరు అయితే చెప్తారనమాట. సో అంత క్యూట్గా అయితే ఉంటుంది. సో మీ అందరూ చూశారు కదా, పోకేమాన్ ఫస్ట్ మూవీలోనే మన మ్యూని అయితే ఇంట్రడ్యూస్ చేశారు పోకేమాన్ కంపెనీ వాళ్ళు. సో ఇప్పటికైతే 9 క్యూటెస్ట్ పోకేమాన్స్ అయ్యాయి కదా. సో నేనైతే ఈ వీడియోలో 10 క్యూటెస్ట్ పోకేమాన్ నేమ్స్ అయితే చెప్పను అనమాట. సో ఈ 9 క్యూటెస్ట్ పోకేమాన్స్తోనే ఆపేస్తాను. సో మీకు తెలిసిన ఏ లెజెండరీ పోకేమాన్ క్యూటెస్ట్గా ఉంటుందో ఆ 10th లెజెండరీ పోకేమాన్ని కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేసి చెప్పండి. సో ఇంకా ఈ రోజుకైతే వీడియో ఇంతే అనమాట. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ లవ్ యూ ఆల్. బాయ్ బాయ్.